ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వం నుంచి ఈ రోడ్లు వేయటం కోసం, ఈ వ్యవస్థను తయారు చేయడం కోసం కావలసిన అన్ని సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పాం. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ, లేకపోతే మిగతా నిధుల గురించి కానీ అన్నింటినీ కూడా సమీకరించి అంతిమంగా హైదరాబాద్ ఈ దేశంలో ఒక డెస్టినేషన్ లాగా మార్చే కార్యక్రమం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్ని ప్రపోజల్స్ వారికి ఇవ్వటం, వారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేపట్టాం. వారం రోజుల్లో మళ్ళీ తిరిగి హైదరాబాద్లో అన్ని శాఖలతో కూడినటువంటి ఒక సమావేశం చేసి ఎట్ ఏ టైం అన్ని డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమం కూడా, అంటే కేంద్రం నుంచి నేషనల్ హైవే అథారిటీ సంబంధించిన అధికారులు వస్తారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని శాఖలను పిలిచి ఒకటేసారి అన్ని క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా సమావేశాన్ని డేట్ కూడా నెక్స్ట్ వీక్కి ఫైనల్ చేయడం జరిగిందని చాలా సంతోషంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. మిగతా రోడ్ల సమాచారం మొత్తం కూడా మా ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపూర్ణంగా మీకు వివరిస్తారు. అట్లాగే వీటన్నింటినీ సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారు వారు సానుకూలంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఈ రోడ్లు మేము ఇచ్చినటువంటి వాటిని సానుకూలంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ కేంద్ర ఉపరితల రవాణా శాఖ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కోరగానే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయులు మా డిప్యూటీ సీఎం గారు, నేను నాతో పాటు గౌరవనీయులు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఎంపీ పెద్దపల్లి, అలాగే వివేక్ ఎమ్మెల్యేతో పాటు అధికారులందరితో గడ్కరీ గారు సమయం ఇచ్చి అడగగానే నేరుగా పార్లమెంట్కి వెళ్లి ఎలక్షన్ స్పీకర్ ఎన్నికల వచ్చి దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా నేషనల్ హైవే ఫండ్స్ అతి తక్కువ రాష్ట్రాలకు వచ్చిందంటే అది తెలంగాణకి. ప్లస్ దాంతోపాటు శాంక్షన్ అయిన దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతర సమస్యలని పరిష్కరించకుండా అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఎక్కడికెక్కడ పనులు ఆగిపోవడం కానీ, 2016లో ఇన్ ప్రిన్సిపల్ అనౌన్స్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ 2008లో ఎంఓయూ చేసుకుని ఆ తర్వాత దాని గురించి మర్చిపోతే గత 6 మాసాల కింద వచ్చిన మా ప్రభుత్వంలో అప్పుడు కొద్దిగా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. యూటిలిటీ ఛార్జెస్ ఆ ప్రభుత్వం కట్టాలంటే మేమే కడతామని చెప్పి లేఖ ఇవ్వడం, దానికి గడ్కరీ గారు కూడా నేను కోరినప్పుడు వెంటనే అవసరం లేదు అది మేమే పే చేస్తామని చెప్పి వారు కూడా ముందుకు రావడం, ల్యాండ్ ఎక్విజిషన్ 50-50 షేరింగ్ లో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఈరోజు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం. దాన్ని నార్థన్ పార్ట్ కూడా సదరన్ పార్ట్, నార్థన్ పార్ట్ వేరే నెంబర్ కాకుండా 2 కలిపి ఒకటే రింగ్ రోడ్ కాబట్టి దాన్ని కూడా పరిశీలించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే అది సంతోషకరమైన వార్త, 2 రాష్ట్ర రాజధానులకు సంబంధించిన 6 లేన్ రోడ్డు జిఎంఆర్ అనే సంస్థ 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఎన్నోసార్లు దాని మీద కోర్టుకు వెళ్ళాము, పార్లమెంట్లో రేజ్ చేసినాం. గౌరవనీయులు గడ్కరీ గారు మీటింగ్ పెడితే కూడా సక్సెస్ కాలే. ఆఖరికి ఇప్పటి జిఎంఆర్ సంస్థకి కట్ చేసి జూలై ఎండింగ్ లో డిపిఆర్ చేసి టెండర్ పిలవబోతున్నాం. దాన్ని 2 ఇయర్స్ లోపే దాదాపు 4,000 కాస్ట్ తోని 4,000 కోట్లతోని 6 లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం. దానికి ప్యారలల్ గా ఫ్యూచర్ లో 2013 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది. దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం, గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది. దాంతోపాటు మీనా రోడ్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ చాలా ముఖ్యమైనది, ఎప్పటికెళ్ళో అడుగుతున్నది. దాని మీద లేటెస్ట్ ఎకనామిక్ ఒక డిజైన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం కూడా ఇంకా ముఖ్యమైన రోడ్ ఒకటి మన జగిత్యాల పెద్దపల్లి మంతరి కాటారం సెక్షన్, దాన్ని కూడా దీని కొత్త న్యూ హైవే నెంబర్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈ 1-2 మంత్స్ లోనే, ఎందుకంటే కొత్త పాలసీ వస్తుంది భారత్ మాలా ప్లేస్ లో, దాన్ని వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ లో మళ్ళా నన్ను కలవని చెప్పారు. ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది మొన్న నేను కలిసినప్పుడు. ఈ రోజు ఇంత సమయం ఇచ్చిన గడ్కరీ గారికి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా, అలాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాకు భేషజాలు పోకుండా పార్టీలో రాజకీయాలు పక్కన పెట్టి ఎన్నికలు అయిపోయింది, కేంద్రంకి వెళ్లి మా తెలంగాణ రాష్ట్రానికి మన హైవే నిధులే కాదు
అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చిన రాబడి తీసుకొచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం మాకు లక్ష్యం. మాకు ఘర్షణ వైఖరి కాదు, మాకు కావాల్సింది అకౌంటబిలిటీతో పనిచేయడం తెలుసు తప్ప అకౌంట్స్ లాగా మాట్లాడడం మా ప్రభుత్వాన్ని కాదు. మేము అందుకే ఈరోజు ఇంతమంది మినిస్టర్లం ఇన్ని రోడ్స్ మీద దాదాపు ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వీక్ వాళ్ళు ఆఫీసర్స్ వస్తున్నారు, అప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉంటారు, మేమందరం ఉంటాం. చాలా క్లియరెన్స్ చేస్తాం కూడా. హైదరాబాద్ మండేగూడ వికారాబాద్ అదొక ట్రాఫిక్ రోడ్డు, దాన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి ట్రీలను లొకేట్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఇలా నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా సరే ఇంకోటి మర్చిపోతాం, ముఖ్యమైన విషయం ఉప్పల్ గట్కేసర్ రోడ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలైంది. కాంట్రాక్టర్ ఎన్సీఎల్టీకి పోవడం, ఆ వర్క్ స్లోగా నడవడం, ఇంకా 5 ఏళ్ళైనా పూర్తి కాని పక్షంలో మొన్న కలిశాను, ఈ రోజు కూడా కలిస్తే దాన్ని ఫోర్ క్లోజర్ చేసి కొత్త టెండర్ పిలిచి 1.5 ఇయర్లో పూర్తి చేయాలని చెప్పి నిన్ననే ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రిప్ లో దాదాపు నేషనల్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. తరచూ వస్తూ 10-15 ఒకసారి రివ్యూ చేస్తూ రాష్ట్రంలో రోడ్లని దేశంలోనే తెలంగాణలో ఉన్న అన్ని నేషనల్ హైవేస్ ని చేయడం, వేరే రాష్ట్రాలకు కలపడం మా ప్రధాన లక్ష్యం. మా నాయకులు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టుదలతో కష్టపడి అన్ని పనిచేస్తామని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా శుభవార్త ఏంటంటే హైదరాబాద్ 2 రాజధానులు కలిపే రోడ్డు 1.5-2 మాసాల్లో పనులు ప్రారంభం అవకాశం.